హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బాలాజీ. ఇప్పటివరకు నేను తీసిన షార్ట్ ఫిలిమ్స్ అండ్ స్టోరీస్ ఇంకా షో కనుక మీరు చూసినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే, కామెంట్ కూడా చేయండి. ఓకేనా? అందరూ చూస్తున్నారు కానీ కామెంట్, సబ్స్క్రైబ్ సరిగ్గా చేయట్లేదు. అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఓకేనా? మీకోసం కొత్త స్టోరీ తీసుకొచ్చాను. ఈ స్టోరీ పేరు అడ్వెంచర్ లవ్ స్టోరీ. ఈ అడ్వెంచర్ లవ్ స్టోరీ ఎలా ఉందో చూసి మీరే చెప్పండి. ఎలా ఉందో కామెంట్స్లో. ఇప్పటికి వచ్చి నేను కామెంట్స్లో స్టోరీస్ పెట్టిన దాంట్లో ఒక్కదానికే వచ్చింది కామెంట్, మీకు దాంట్లో రాలేదు. మీకు కనుక నచ్చితే కామెంట్ చేయండి దీనికి. సరేనా? ఇంకా స్టోరీలోకి వెళ్దాం పదండి. ఇంకా స్టోరీలోకి వస్తే మన హీరో మను. తను చాలా రిచ్. తను ఎప్పుడు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు ఫ్రెండ్స్తో పార్టీస్ అంటూ. తనకి ఇంకా 2 చెల్లెళ్ళు ఉంటారు. ఒక చెల్లి పెదనాన్న కూతురు, ఒక చెల్లి సొంత చెల్లెలు. తను ఒక పార్టీలో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు, ఎందుకంటే తను ఎగ్జామ్స్లో పాస్ అయ్యి ఉంటాడు. ఈ పార్టీ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఓ పక్క వాళ్ళ ఫాదర్ ఫోన్ చేస్తాడు, ఎక్కడున్నావు అని. నేను ఫ్రెండ్స్తో పార్టీ చేసుకుంటున్నా అన్నాడు. నన్ను తీసుకెళ్లకుండా నువ్వు పార్టీ చేసుకుంటున్నావా అని అడుగుతాడు. అందుకని సారీ డాడ్, నెక్స్ట్ టైం తీసుకొస్తాను, నెక్స్ట్ టైం చేసుకున్నప్పుడు అని చెప్తాడు. సరే అని వాళ్ళ ఫాదర్ పెట్టేస్తాడు. ఆ తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ మనోని ఎక్కడికైనా ట్రిప్కి వెళ్దామా అని ప్లాన్ చేయమంటాడు. సరే బాగుంది, ఎగ్జామ్స్ కూడా అయిపోయి మన కాలేజెస్ కూడా అయిపోయాక ట్రిప్ ప్లాన్ చేద్దాం అంటాడు. ఇంకా వాళ్ళ చెల్లెలు అక్కడ ఉండడం దాన్ని విని కాస్త మేము వస్తాం, మేము కూడా మా ఫ్రెండ్స్ని తీసుకొస్తామని చెప్తే ఓకే అంటాడు మను. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా ఒప్పించి తీసుకెళ్దాం అనుకుంటారు. ఏ ఊరికి వెళ్దామని ప్లాన్లో ఉంటారు. ఇప్పుడు ఇలా ఉండగా మను వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అప్పుడు వాళ్ళ డాడీ ఫోన్ చేసి, రే మీ పెదనాన్న నీ మీద బాగా కోపంతో ఉన్నాడురా, ఏరా నువ్వు స్లిప్స్ పెట్టి పాస్ అయ్యావా అని అడిగితే అవునని చెప్పాడు మను. నిజానికి మను ఎగ్జామ్స్లో స్లిప్స్ పెట్టి పాస్ అయి ఉంటాడు. అంతేకాకుండా వాళ్ళ చెల్లి కూడా స్లిప్స్ పెట్టే పాస్ అయ్యారు. ఈ విషయం తెలిసిన వాళ్ళ పెదనాన్న మను మీద చాలా కోపంతో ఉంటాడు. ఈ విషయం వాళ్ళ పేర్లు బయట రాకుండా కాస్త ఏదో ఒకలా మను మేనేజ్ చేస్తున్నాడు. అవే స్లిప్స్తో వాళ్ళు మార్చి అన్నీ కలిపేసి మను రూమ్లో పెట్టేసి ఉండుంటారు స్లిప్స్ అన్నీ. దాంతో మను బాగా టెన్షన్ పడతాడు. ఇప్పుడు మీరిద్దరూ సేఫే, కానీ నా పరిస్థితే చాలా దారుణంగా తయారైందని భయపడతాడు. ఇంకా మను ఒక ఐడియా ఆలోచించి ఇంటికి వెళ్తాడు. ఇంకా మను ఇంటికి వెళ్ళంగానే వాళ్ళ పెద్దనాన్న మను మీద బాగా సీరియస్ అవుతాడు, స్లిప్స్ పెట్టి పాస్ అవుతావా అని. నిజానికి మను వాళ్ళ పెద్దనాన్న బాగా స్ట్రిక్ట్, అంత కరెక్ట్గా మంచిగా ఉండాలని, ఏ తప్పులు ఉండకూడదని అంటాడు. ఇంకా మను దొరికిపోయడంతో చాలా భయపడిపోతాడు. ఇంకా ఏం చేస్తే సేవ్ అవుతాడని ఇంకా వాళ్ళ నాన్న, ఇంకా చెల్లెళ్ళు ఇంకా బాగా టెన్షన్ అవుతారు. ఇప్పుడు మను ఓ ప్లాన్ రెడీ చేసుకుని ఉంటాడు. ఈ లోపలే పెదనాన్నగారు, నేనేమి స్లిప్పులు పెట్టలేదు, అవంతా మా సీనియర్స్ నా చేత రాయించి వాళ్ళు అలాగా చేయమని చెప్పారు అని చెప్తాడు. అవునా, మీ సీనియర్స్ ఎవరు మరి అని అడుగుతాడు వాళ్ళ పెదనాన్న. మా సీనియర్స్ నీ చేత ఎందుకు రాయించారంటే వాళ్ళు వచ్చే సప్లిమెంటరీలో పాస్ అవ్వడానికి ఇప్పుడు వాళ్ళు ఫెయిల్ అయ్యారు, లేకపోతే ఆ స్లిప్లని నా దాంట్లో ఎందుకుంటాయి, ఈ పాటికి చింపేసి ఉండేవాడిని కదా అని చెప్తాడు మను. వీడు చెప్పింది కూడా నిజమే కదా అని అనుకుంటారు వాళ్ళు కూడా. అందరూ అనుకుంటాడు, ఒకసారి మీ సీనియర్స్ని పిలిపించరా, నాకు ఎందుకో డౌట్ కొడుతుంది అని. అప్పుడు వాళ్ళ సీనియర్స్ని పిలిపించేసి అడుగుతాడు. అప్పుడు వాళ్ళు చెప్తారు, మేమే ఇది రెడీ చేయించాం, మేము సప్లీలో పాస్ అవ్వడం కోసం అని. ఏమయ్యా బుద్ధి ఉందా మీకు, ఇలాగ స్లిప్పులు పెట్టి పాస్ అవుతారా, అది పక్కోడి చేత జూనియర్స్ని ఇలా ర్యాగింగ్ చేస్తారా, ఇలా చేస్తే పోలీస్ కేసు వేసేసి ఇలాగ బ్లాక్మెయిలింగ్ అంటూ ఇలాంటి లేనిపోని కేసులు వేసేసి లోపల వేస్తా అని చెప్పి పంపించేసి ఆ స్లిప్పులు కాల్ చేస్తాడు. ఇంకా మను ఇంకా అక్కడికి నుంచి వెళ్ళిపోతాడు, ఏదో ఒకటి తప్పించుకుంటాడు. అప్పుడు వాళ్ళ చెల్లెళ్ళు వచ్చేసి, అన్నయ్య నువ్వు సూపర్ అన్నయ్య, నువ్వు నాన్నని భలేగా మోసం చేసావు అనేసి వాళ్ళ పెదనాన్న కూతురు చెప్తుంది. ఇంకా తన చెల్లెలేమో పెదనాన్నని సూపర్గా మా బోల్తా కొట్టించావు అన్నయ్య,
నువ్వు అని బాగా మెచ్చుకుంటారు. ఇంకా వాళ్ళ ఫాదర్ వచ్చేసి, రే మా అన్నయ్య రే ఇంతలాగా వేరే భాగంలో చేస్తావురా, రే నీకున్న టాలెంట్ నాకుండుంటే ఈ పాటికి ఎప్పుడో వేరే భాగంలో చేస్తూ ఉండరా, కానీ ఎప్పటి నుంచో నాకు ఉండాల్సిన కోరిక. వాడు ఎప్పుడు చూసినా తెలివైనోడు అనేసి నా ముందు బిల్డప్ ఇస్తూ ఉంటాడు. ఇన్నాళ్ళకి నాకు ఆడు నువ్వు ఎర్రిపప్పులా చేయించేసావురా నువ్వని మెచ్చుకుంటాడు వాళ్ళ నాన్న. ఇంకా ట్రిప్ గురించి వాళ్ళ నాన్నకి చెప్తాడు, రే నేను నీకు డబ్బులు ఇవ్వాలన్నా మీ పెద్దనాన్నే అడగాలిరా, నేను ఆయనే నా అకౌంట్లో డబ్బులు వచ్చినా కూడా బిల్స్ అన్నీ ఇప్పటిదాకా ఎంత ఖర్చు చేసావు అన్నది లెక్క చెప్పమని అడుగుతాడు రా. పైగా అకౌంట్ కూడా చెక్ చేస్తాడు, నా అకౌంట్ కూడా. ఇప్పుడు కానీ నీకు కానీ నేను డబ్బు ఇచ్చాను అనుకో నాకు అప్పడం వద్ది అని చెప్తాడు. ఓహో అయితే నువ్వు డబ్బులు ఇవ్వక్కర్లేదు, నేనే డబ్బులు పెదనాన్న దగ్గర నుంచి తీసుకుంటా. ఎలా తీసుకుంటావురా, రే మీ పెదనాన్న స్ట్రిక్ట్నెస్ గురించి తెలిసి కూడా ఎలా అడుగుతున్నావురా నువ్వు అని వాళ్ళ నాన్న అంటాడు. అప్పుడు మను ఒక ఐడియా వేసి చెప్తాడు. ఆ ఐడియాకి నచ్చేసి అందరికీ, ఈ విషయంగా నీ పెదనాన్న తెలితే చంపేస్తాడు, నీతో పాటు ఈ ప్లాన్ అమలు చేయించిన నా చేత కూడా. ఇంకా ఇప్పుడు ఇది వదిలేరా అంటాడు. నువ్వు చూస్తూ ఉన్నానా, నేను చేసి చూపిస్తా, తేడా వస్తే నీతో పాటు నన్ను కూడా అప్పుడంలో నలిపేస్తాడు, అసలే శాడిస్ట్గా ఆడాడు అని తిట్టుకుంటాడు వాళ్ళ నాన్న వాళ్ళ అన్నయ్యని. ఇంకా తర్వాత రోజు వాళ్ళ ఇంటికి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రావడం చూసి వాళ్ళ పెద్దనాన్న ఎందుకు వచ్చారని అడిగితే, ఇంటిని సెర్చ్ చేయాలి, ఇంకా అకౌంట్స్ వీటన్నిటిని కాస్త సెర్చ్ చేసి చెక్ చేయాలంటే ఇంకా అందరూ చెక్కింగ్ చేసి సెర్చ్ చేస్తారు. కొన్ని వాటికి బిల్స్ సరిగ్గా కరెక్ట్గా లేవు, లెక్క కరెక్ట్గా లేదని చెప్పి కొంత డబ్బు తీసుకెళ్ళిపోతారు వాళ్ళు. ఇంకా మిగతా బిల్స్ ఏమని వాళ్ళ తమ్ముడిని అడుగుతాడు. ఏమో అన్నీ నీకే కదా తెలుసు, నన్ను అడిగితే నేనేం చెప్తాను అంటాడు. ఇంకా ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే ఆ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళే కాదు, వాళ్ళంతా మను ఫ్రెండ్స్. ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ వల్ల యాక్టింగ్ చేసి ట్రిప్కి డబ్బులు తీసుకుంటారు. ఇప్పుడు ఇంకా ట్రిప్కి ఎక్కడికి వెళ్దామని ప్లాన్ చేసుకుంటారు. ఈ ప్లాన్ సూపర్గా చేసామని వాళ్ళ ఫాదర్ మెచ్చుకుంటాడు. రే అయినా ఇలా మోసం చేయడం ఒకలా కొంచెం తప్పే, కానీ మీ పెద్దనాన్న స్ట్రిక్ట్నెస్కి కాస్త ఇలాగా వీడు ఫూల్ అవుతుంటే కాస్త ఏదో తెలియని ఆనందం రా, ఇందుకే దీనికోసమే నీకు సపోర్ట్ చేస్తున్నానే కానీ లేకపోతే ఇలాంటివి ఎంకరేజ్ చేసేవాడిని కాదు అని చెప్తాడు వాళ్ళ నాన్న. కూల్, నేను కాస్త కొన్ని రోజులు ట్రిప్ ఎంజాయ్ చేసి తర్వాత ఆఫీస్లో జాయిన్ అవుతాను అని చెప్తాడు. ఇంకా అలా వాళ్ళు ట్రిప్కి ఎక్కడికి వెళ్దామని ప్లాన్ చేసుకుంటారు. అప్పుడు వాళ్ళ చెల్లెళ్ళు అరకు ట్రిప్కి అంటారు, కొంతమంది ఏమో వేరు ఊళ్ళు అంటూ ఇంకా ఢిల్లీ, ఇంకా ఆగ్రా, ఇంకా అలా వెళ్దాం అంటారు, ఇంకా గోవా అంటారు. ఇలాగేం కాదు కానీ మను దీనికి ఒక సొల్యూషన్ చెప్తారు. వాళ్ళు చెప్పిన ఊళ్ళో కొన్ని చీటీల పేర్లు రాసి బౌల్లో వేసి దీంట్లోంచి ఒకళ్ళు ఒక పేరు తీస్తే అక్కడికి వెళ్ళిపోదాం అన్నాడు. మను ఓ చీటీలో పేరు తీస్తాడు, అందులో అరకు అని వచ్చింది. అరకు ట్రిప్కి వెళ్తారు. ఇంకా వాళ్ళ సిస్టర్స్ వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకొస్తారు. ఇంకా వాళ్ళల్లో మన హీరో అయిన మహా ఉంటుంది. ఇంకా మను అంతా ఇంకా మనుకి మహాని ఇంట్రడ్యూస్ చేస్తారు వాళ్ళ చెల్లెళ్ళు ఇద్దరు. ఇంకా తర్వాత వాళ్ళు హోటల్కి వెళ్ళి రెస్ట్ తీసుకుంటారు. ఇంకా తర్వాత అరకు మొత్తం చూద్దామని వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అరకు అంతా తిరుగుతూ ఉంటారు. తర్వాత మహాకి ఇంకా మనుకి చిన్న గొడవ అవుతుంది. తన ఫోన్ కనిపించట్లేదని నా రూమ్మేట్స్ వాళ్ళందరినీ అడుగుతారు. అక్కడికి మను వచ్చాడని మనుని అడుగుతుంది. మను ఏమన్నా నా ఫోన్ తీసుకున్నాడని అది తన ఫోన్ చేస్తుంటే సేమ్ మను ఫోన్ ఇంకా మహా ఫోన్ ఒకేలా ఉండడంతో దాంతో ఇద్దరు నా ఫోన్తో నీకేంటి పని అంటూ ఇద్దరు నా ఫోన్ అని ఇద్దరు గొడవ మొదలెట్టుకుని పెద్ద గొడవగా మొదలవుతుంటే మహాకి తన ఫోన్ కనిపిస్తుంది తన రూమ్లోనే ఓ చోట. నీ ఫోన్ నువ్వు సరిగ్గా చూసుకోవు కానీ పక్క వాళ్ళని వచ్చేసి ఇలా డిస్టర్బ్ చేసేస్తావే అంటూ మహాని అంటాడు మను. ఇంకా అలా గొడవ కాస్త పెద్దది అవుతుంది. అలా ఇద్దరు అలాగ రోజు గొడవ పడుతున్నారు ట్రిప్లో అంతా. ఒకరోజు మనుని ఏదో ఒకలాగా ఏడిపిద్దాం అనుకుని
తన కార్ని లోయలోకి తోసేద్దాం అనుకుంటుంది. అప్పుడు తను తను లోయలోకి తోసేద్దాం అనుకుంటున్నప్పటికి మను ఏంటమ్మా తోసేద్దామని చూస్తున్నావు, తోసేస్తే మనం అంతా వెళ్తాం అని తనకి చెప్తాడు. నేను క్యాబ్లో వెళ్ళిపోతాను సారు అని తను చెప్తుంది. అప్పుడు మిగతా వాళ్ళ ట్రిప్ అంతా ప్లాన్ పాడు చేసామని నువ్వే డబ్బులు కట్టాలి, నీకే అప్పుడు లాసు అని చెప్పుకొని ఆగిపోతుంది. ఇంకా కార్ బాగా అప్పుడు కార్ కాస్త మనకు తను అనుకున్నట్టుగానే ఫాలో అయిపోతుంది పొరపాటుగా. అప్పుడు మనం వెళ్ళి కార్ ఆపడానికి చూస్తాడు. అప్పుడు పిల్లలు కొంతమంది రోడ్ అప్పటికే క్రాస్ చేస్తూ ఉంటే కార్ వచ్చేస్తుంది. అప్పుడు వాళ్ళని కాపాడి కార్ క్రాష్ అయిపోతున్నా కూడా వాళ్ళని కాపాడాడు. కార్ మొత్తం అంతా యాక్సిడెంట్తో కార్ మొత్తం పోతుంది. ఇంకా పిల్లల్ని అయితే కాపాడతారని కార్ మాత్రం పోయింది. ఇంకా ఇది మహా తోయడం వల్ల ఇదంతా వచ్చినాయని మహా అని తిడతాడు. అప్పుడు మనం తను ఏదో తెలియచేసింది అంటాడు. థ్యాంక్స్ నాకు సపోర్ట్ చేసి మాట్లాడినందుకు అని మహా వచ్చి మనోకి థ్యాంక్స్ చెప్తుంది. ఇంకా మనో నువ్వేం కావాలని చేయలేదు, కాదే పొరపాటుగా పడింది కదా, ఇందులో నీ తప్పేం లేదులే, ఏదో నువ్వు కాస్త కావాలని చేయలేదు, ఎవరు కావాలని చేయరు కదా అంటాడు. దాంతో మహాకి మనో మీద ఉన్న బ్యాడ్ ఇంప్రెషన్ పోయి గుడ్ ఇంప్రెషన్ వస్తుంది. తర్వాత వాళ్ళ డాడీకి ఫోన్ చేసి జీప్ తెప్పించుకుంటారు. కారు పాడైన విషయం కూడా తెలుస్తుంది. ఇంకా తర్వాత పోలేని వదిలేయమంటాడు. ఇంకా తర్వాత ట్రిప్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కొన్ని రోజులకి మన మను అండ్ మహా కూడా బాగా క్లోజ్ అయ్యి ఫ్రెండ్స్ అవుతారు. మహా కూడా రిచ్చే, తను హాస్పిటల్కి ఎండి అని మనుతో చెప్తుంది. ఇంకా తన విషయం కాస్త కొంచెం షేర్ చేసుకుంటుంది. ఇప్పుడు నిజానికి మహా తన సిస్టర్కి లవ్ మ్యారేజ్ చేసిందని వాళ్ళ ఫాదర్ తనకి పెళ్లి చేద్దాం అనుకుంటాడు. అది ఇష్టం లేక ఇంటి నుంచి వచ్చేసిందని చెప్తుంది. ఇది తెలిసి మను కాస్త షాక్ అవుతాడు. ఈ విషయం మా చెల్లెలు తెలుసా అని అడుగుతాడు. తెలుసు, వాళ్ళు తెలిసే ఇక్కడ తీసుకొచ్చాడు. నిజానికి మీ పెదనాన్న మా డాడీ ఫ్రెండ్స్, వాళ్ళకి తెలియకుండా మేనేజ్ చేస్తున్నాను అని చెప్తుంది మనుతో మహా. ఇలా ఉండగా ఇంకా వాళ్ళ పెదనాన్నకి ఆ ఇన్కమ్ ట్యాక్స్ వల్ల వచ్చింది మను వాళ్ళ ఫ్రెండ్స్ అని తెలుస్తుంది. ఎలాగంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఎవరు రాలేదు, అసలు వాళ్ళు అసలు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళే కాదని ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్కి వెళ్ళి తెలుసుకుంటాడు. అసలు ఎవరా అని వీళ్ళ గురించి ఎంక్వైరీ చేస్తే మను ఫ్రెండ్స్ అని తెలుస్తుంది. నిజానికి మను ట్రిప్కి వెళ్ళడానికి ఇదంతా చేశాడని వాళ్ళ పెదనాన్నకి తెలిసి మను మీద చాలా కోపంతో ఉంటాడు. ఇలా ఉండగా మహా కూడా అక్కడ ఉందని వాళ్ళ ఫాదర్కి తెలుస్తుంది. ఈ విషయం అంతా మను ఫాదర్కి తెలిసి మనుకి ఈ విషయం చెప్తాడు. అప్పుడు మహాని తీసుకుని మను వేరే చోటుకి వెళ్తాడు. వాళ్ళు మనుషులు పంపిస్తారు. ఆ మనుషులు వాళ్ళిద్దరిని చూసి తీసుకురమ్మంటారు. ఇంకా వాళ్ళిద్దరూ అక్కడి నుంచి జీప్లో పారిపోతారు. ఇంకా వాళ్ళ చెల్లెళ్ళు వాళ్ళందరినీ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోమంటారు. ఇంకా వాళ్ళు పట్టుకోవడానికి మనుషులు అలా తిరుగుతూ ఉంటారు. మను మహా జీప్లో పారిపోతూ అడవిలో చేరుకుంటారు. వాళ్ళిద్దరూ మిస్ అవుతారు. వాళ్ళకి ఉండగా మను మిస్ అయ్యారని వాళ్ళ పెద్దనాన్న ఇంకా మహా వాళ్ళకి తెలిసి బాగా కోపపడతారు. ఇంకా వాళ్ళ అడవిలో జీప్లో కొంచెం దూరం వెళ్ళగానే జీప్లో పెట్రోల్ అయిపోయి ఉంటుంది. జీప్ను చోట పెట్టేసి వాళ్ళ డాడీకి చెప్తాడు. ఇంకేదో చేసి మనుషులను పంపించు అని ఏదోటి చేసి, సరే పంపిస్తా అంటాడు. మీరు ఏ ఫారెస్ట్లో ఉన్నారు ఫస్ట్ కనుక్కుని కాస్త ఏదో చేసి పంపిస్తా అంటాడు. ఇంకా దాంతో కాస్త రిలాక్స్ అవుతారు. దాంతో నైట్ అక్కడే స్టే చేస్తారు. ఇంకా వాళ్ళిద్దరికి ఆకలేస్తుంది నైట్ బాగా. ఇప్పుడు ఎక్కడేమో దొరుకుతాయని చూస్తారు. వాళ్ళకేమో ఏవో కొన్ని పళ్ళు కనిపించి తింటారు. తినేసి పడుకుంటారు. ఇంకా పడుకున్న టైంలో అక్కడికి ఒక నల్ల చిరుత వస్తుంది. అది అరుస్తుంది. అప్పుడు అరవగానే ఇద్దరు లేస్తారు. అప్పుడు దాన్ని చూసి భయపడతారు. అప్పుడు అది మహామైపుడు రాగా అప్పుడు ఒక పెద్ద కర్ర తీసుకుని ఆ నల్ల చిరుత మీద విసిరేస్తాడు మను. ఇంకా మను మీదకి రాబోతుంది. అప్పుడు మను పక్కన ఇంకో కర్ర తీసుకుని దాని మీద కొట్టేస్తాడు.
తర్వాత నిప్పు వెలిగించి దాని మీదకి వేసి దాన్ని అడ్డుకుంటూ ఉంటాడు. తర్వాత మహాకి ఒక సాయగతో ఒక కర్రని సూదిలా చెక్కించి చెప్తాడు. అలాగ చెక్కేసి ఇవ్వగానే అప్పటి వరకు నాలుగు చేతిని కాస్త నిప్పుతో ఆడుతూ కాస్త ఏదో ఒకటిలాగా అడ్డుకుంటాడు. అనుకుని అప్పుడు అలా చెక్కించిన సూది లాంటి కర్రని అక్కడ తెలివిగా అర్జున్ దాన్ని తల మీద గుచ్చేస్తాడు తెలివిగా. అప్పుడు చచ్చిపోతుంది అన్నమాట చిట్ట. తన కోసం అంత రిస్క్ ఎందుకు చేసావని మనుని అడుగుతుంది. ఒకళ్ళు ఇలా ఆపదలో ఉంటే చూస్తూ ఊరుకోను నేను అని చెప్తాడు. మనుకి మహా థ్యాంక్స్ చెప్తుంది. దాంతో మను అంటే మహాకి చాలా ఇష్టం పెరిగిపోతుంది. మనుని బాగా ప్రేమించడం స్టార్ట్ చేస్తుంది అప్పటి నుంచి మన మహా. కొన్ని రోజులు అలాగే రైల్లో తిరుగుతూ వాళ్ళిద్దరు ఒకరికొకరు షేర్ చేసుకుంటారు వాళ్ళకి ఇష్టాలన్నీ. అలా షేర్ చేసుకుంటూ ఇద్దరు ప్రేమించుకుంటూ స్టార్ట్ చేస్తారు. అడవి నుంచి ఏదో ఒకలాగా బయటపడే దారి కాస్త వాళ్ళకి తెలుస్తుంది, మెయిన్ రోడ్ దారి. అప్పుడు వాళ్ళకి ఇక్కడ స్మగ్లింగ్ జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఆ స్మగ్లింగ్ అంతా వీడియో తీస్తారు వాళ్ళిద్దరు. దాన్ని వాళ్ళు చూస్తారు. వాళ్ళని పట్టుకుని ఆ వీడియో లాక్కుందామని చూస్తారు. వాళ్ళు చూసి దాంతో మహా అండ్ మను వెనకాల పడతారు వాళ్ళందరూ. అప్పుడు వాళ్ళందరితో పగలతో దాడి చేస్తుండగా మను వాళ్ళ కార్ని దొబ్బేసి పారిపోతారు అనుకుంటారు. ఆ కార్లో వాళ్ళకి అక్కడ బాంబులు ఉంటాయి వాళ్ళ కారులో. అది చూసి కాస్త ఆ బాంబ్స్ కాస్త వాళ్ళ రూట్స్లో కాస్త వేసి వాళ్ళ దారి మళ్ళించి వాళ్ళ ఏరియా వాళ్ళ మెయిన్ రోడ్కి చేరుకుంటారు. ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్తే ఇంకా మహాని తీసుకెళ్ళి పెళ్లి చేసేస్తారని ఏం చేయాలో అర్థం కాక ఉంటారు. ఇలా ఉండగా వాళ్ళ ఫాదర్ ఫోన్ చేస్తాడు. మను తన లవ్ మ్యాటర్ చెప్తాడు. ఇప్పుడు కానీ నువ్వు మహాని అప్పగించకపోతే ఇప్పటికే మీ పెద్దనాన్న నీ మీద పిచ్చ కోపంగా ఉన్నాడు రా. ఇప్పుడు నువ్వు ప్రేమన్నా అనుకో చంపేస్తాడు నేను ఇంకా. అసలు ఇప్పుడు మహాకి పెళ్ళి ఫిక్స్ చేసేసాడు రా కరెక్ట్గా. ఇప్పుడు నీ లవ్ మ్యాటర్ చెప్పినా కూడా సక్సెస్ అవ్వదు. ఇంకా మీ మావయ్య కూతురుతో నీకు పెళ్ళి కూడా ఫిక్స్ చేయించాడు మీ పెద్దనాన్న ఇక్కడ తెలుసా. నీకు పెళ్ళి చేస్తేనే బుద్ధి వస్తుందని. ఇప్పుడు ఏం చేస్తావు? నీ లవ్ మ్యాటర్ గురించి నువ్వే చూసుకో. మీ చెల్లెలకి కూడా ఇక్కడే ఉన్నాడు నా పక్కనే. నీ లవ్ మ్యాటర్ అంతా వింటున్నారు ఇక్కడ తెలుసా. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? అప్పుడు ఏం చేయాలో తెలియట్లేదే నాకు కూడా. ఒక ఐడియా, నేను పెళ్లి చేసుకుని వచ్చేస్తాం. ఇప్పుడే నువ్వు పెళ్లి చేసుకుని వస్తే ఇంక మీ మావయ్య కూతురు పరిస్థితి ఏంటి? తను అసలే నీ మీద హోప్స్ పెట్టేసుకుని ఉందిరా. ఇప్పుడు నేను ఇక్కడ లవ్లో ఉన్నాను నాన్న, ప్లీజ్ నాన్న అంటే ఓకేరా ఏ రోజు ఇక్కడ మీ పెద్దనాన్న నిన్ను చంపేస్తాడు. ఇంక నేను ఇంట్లోకి రానివాడు. ఇంకా వచ్చాక జాబ్లో జాయిన్ అవుతుంటావు. ఇప్పుడు ఏంట్రా ఇలా లవ్ అని చెప్పి ఇలాగా ప్లీజ్ నాన్న అని. సరే ఏ రోజు చేయి. ఇంకా వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుందాం అనుకుంటారు. ఇలా ఉండగా వాళ్ళ వెనకాలే ఉండి వాళ్ళ పెదనాన్న వినేస్తాడు. ఇంకా వాళ్ళ మాటలు ఇంకా వెనక నుండి ఇంకా వాళ్ళని పట్టుకోవాలని మనుషుల్ని పంపించేస్తారు వాళ్ళు ఉన్న చోటికి. ఇంకా వాళ్ళు అక్కడి నుంచి కూడా పారిపోతూ వాళ్ళకి ఒక ఫోన్లో ఇంకా వాళ్ళ పెదనాన్న మాట్లాడతాడు. రే చెత్త ఎదవా, నీకు ప్రేమ కావాల్సి వచ్చిన ప్రేమ నన్ను మోసం చేసిందే ఏమన్నా. ఇంకా నా ఫ్రెండ్ కూతుర్ని కూడా తీసుకెళ్ళిపోతావా ఇంకా నువ్వు? నువ్వు ఇంకా లేచిపోయినట్టు లెక్కరా దాన్ని. నువ్వు ఇంకా లేచిపోయి ఇలా చేసావని కానీ బయట తెలిస్తే నా పరుగు పోతుంది. మర్యాదగా వచ్చాయి, లేదంటే చంపేస్తాను ఇంక నిన్ను. ఆ అమ్మాయిని నువ్వు తీసుకుని ఇంటికి రా ఇంకా అని చెప్తాడు వాళ్ళ పెదనాన్న. ఇంక నేను నీకేం భయపడను. ఇంక నేను మహాన్ని తీసుకుని హ్యాపీగా పెళ్లి చేసుకుంటాను. ఇంకా నేను హ్యాపీగా ఉంటాను. ఇంకా చూడండి పెద్దనాన్న ప్లీజ్ మా ప్రేమను అర్థం చేసుకుని మమ్మల్ని ఆశీర్వదించండి. అదేం కుదరదు, ఇంటికి రండి అని ఆ అమ్మాయికి నీకు కుదరదు, ఇక్కడ నీ పెళ్ళి ఆల్రెడీ ఫిక్స్ చేయించేశాను అని చెప్తాడు. ఇంకేమి చెప్పే వినరు కానీ ఇంకా మేమే పెళ్లి చేసుకుంటాం. ఇంకా
రేపే మా ఇద్దరికి రిజిస్టర్ మ్యారేజ్ చేసేసుకుంటాం ఇంక మేము. ఓకే, బాయ్ అని చెప్తాడు మను. ఇంకా అదంతా విన్న వాళ్ళ పెద్దనాన్న చాలా కోపంగా ఉంటాడు. ఇంకా ఇలా ఉండగా వాళ్ళు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటారని రిజిస్టర్ ఆఫీస్కి వస్తారు. మనుషులందరినీ కాపలా పెడతారు. ఇంకా మన మను తెలివిగా రిజిస్టర్ మ్యారేజ్ అని ఊరికే అలా చెప్తాడు. గుడిలో పెళ్లి చేసుకుంటాడు ఈ సింపుల్గా. వాళ్ళు వాళ్ళు తెలివిగా ఇంకా హ్యాపీగా ఓ ఇల్లు తీసుకుని హ్యాపీగా ఉంటారు. అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి. మను ఇంకా ఓ బిజినెస్ పెడతాడు, ట్రావెల్ బిజినెస్. ఇంకా మను సెటిల్ అయిపోతాడు. ఇంకా వాళ్ళంతా హ్యాపీగా అలా ఇంకా వాళ్ళకి ఒక పాప కూడా పుడుతుంది. ఇంకా వాళ్ళంతా హ్యాపీగా ఉండగా వాళ్ళ పెదనాన్న వాళ్ళని వెతుక్కుంటూ వస్తాడు. ఇంకా వాళ్ళ పెదనాన్న మారిపోయినట్టు యాక్టింగ్ చేసి ఇంటికి రమ్మంటాడు. ఇంకా ఇంటికి రాగానే మను మనుని చంపాలని చూస్తాడు. అప్పుడు అందరినీ మను కొడతాడు. అప్పుడు మీరు ఇంకా మారని నాకు తెలుసు పెదనాన్న, మీకు ఒక ట్విస్ట్ ఉంది ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే, మన ఒకసారి అడవిలో స్మగ్లింగ్ చేయడం చూసారు కదా, అక్కడ అనుకోకుండా మహా వాళ్ళ ఫాదర్ ఉంటాడు. మహా వాళ్ళ ఫాదర్ ఇక్కడ ఉండి వింటా అనుకుంటారు. అక్కడ దాంతో పాటుగా అక్కడ మను వాళ్ళ పెదనాన్న కూడా ఉంటాడు. ఇక్కడ ఈ స్మగ్లింగ్ అంతా చేస్తుంది వాళ్ళే. ఈ బిజినెస్లో డబ్బులు అవి చేయకుండా ఇల్లీగల్ బిజినెస్లు ఇంకా చాలా చేస్తున్నారని తెలుస్తుంది వాళ్ళకప్పుడు. ఈ విషయం వాళ్ళ ఫాదర్ చెప్తాడు. ఇలాంటి పనుల అన్నయ్య ఎందుకు ఇలా చేస్తాడు, అన్నయ్య స్ట్రిక్ట్ అని తెలుసు కానీ మరి ఇలాంటి పనులు కూడా చేస్తారని తెలియదు. ఇదంతా తెలిసిపోవడంతో మనం వాళ్ళ పెదనాన్ని క్వశ్చన్ చేస్తారు, ఎందుకు ఇలా చేశాను. మనీ కోసం, అన్ని కంట్రోల్స్ అన్నీ నా దగ్గర ఉండాలని. చూడు, ఇదంతా ఇక్కడ తోలే అని చెప్తాడు. ఇదంతా విని ఇంకా ఇక్కడే ఇంకో ట్విస్ట్ ఏంటంటే, అప్పటికే పోలీసులు వచ్చి వాళ్ళ పెదనాన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. దాంతో ఇంకా వాళ్ళు జైల్లో పడిపోతారు. ఇంకా మహా వాళ్ళ ఫాదర్తో సహా. ఇంకా అలాగా వాళ్ళని పోలీసులు తీసుకెళ్ళిపోతారు. ఇంకా వాళ్ళిద్దరిని, మహా వాళ్ళ ఫాదర్ని ఇంకా మను వాళ్ళ పెదనాన్ని. ఇంకా మను అండ్ మహా వాళ్ళ ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటారు. ఇంక ఈ స్టోరీ ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ల రూపంలో తెలపండి, సరేనా? మేము ఇంకో స్టోరీతో మళ్ళీ కలుస్తాం. ఓకే, బాయ్.